సహోదరులారా, మనమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ 42 కూడా చదువుంది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని, ప్రభు ఆత్మ బలమును కోరుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియ ప్రభువా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దైవమ, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన నీ ఘనమైన నామం తండ్రి, ఈ పునరుత్థానపు ఉదయవేళ మీ కుమారుడు, మా ప్రభువు, మా విమోచకుడు, మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామాన కృప ద్వారా, ఆయన అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన నీ పిల్లలమైన మా అందరి హృదయ అంతరంగముల ద్వారా మరొక్క మారు యథార్థముగా స్తుతించబడును గాక. మాట నిధి మేము నీ పిల్లలం. జీవాధిపతిన తండ్రి, ఈ సమయం ముందు ప్రభా, మేము జ్ఞాన ప్రదర్శన చేయుటకు నీ ఎదుటకు రాలేదు నాయన. జ్ఞానమునకు ఆధారభూతుడు అయినటువంటి మాట్లాడుతూ ఉండగా, జీవింపచేయు నీ వాక్యము మా ఎదుట నిలిచి ఉంటుండగా, ఆ వాక్యమునికి మమ్మల్ని మేము అప్పగించుకున్న వారమై నానా, ఆనాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు మాట్లాడుతున్నట్టుగా, కాబట్టి నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీపై ప్రకాశించుచున్నాడు అని నీ లేఖనము సెలవిచ్చిన రీతిగా, నా దేవా, ఈ దినాన ఎవరైతే ప్రభువా ఇంకను నిద్రిస్తున్న స్థితిలో మృతుల మధ్య సహవాసములో ఉన్నారో, మృతుల మధ్య సహవాసులుగా మృతులతో కూడా సహవసిస్తూ నాయన నీ మందిరంలో కనబడడానికి ప్రయత్నం చేస్తున్న వారై ఉన్నారో, అట్టి మా జీవితాలను తండ్రి ఈ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా, ఆ లేఖనం మమ్మల్ని ఉజ్జీవింపచేసి, ఆ ఉజ్జీవం మమ్మల్ని సంస్కరణకు మీ పాదముల దగ్గర ఉంచగా, తండ్రి మీ కృపచేత మీరు మమ్మల్ని పునరుద్ధరించ ఆ కృప మాకు అనుగ్రహించమని, మాట సజీవమైన నీ మాటకు, క్రీస్తు యేసు నామములో పంపబడిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు మమ్మల్ని మేము సంపూర్ణంగా అప్పగించుకుంటుండగా, బలహీనమైన మమ్మల్ని బలపరచండి. క్రీస్తునందు బలాఢ్యులుగా పిలిచిన ఆ కృపను ప్రభు జ్ఞాపకం చేసుకున్న వారమై విధేయతతో మమ్మల్ని మేము సంపూర్ణ సమర్పణతో మీకు అప్పగించుకున్న కృప దయచేయమని, మెట్టుకు మీ మాటకు సంపూర్ణ నాయన విధేయత, నిబద్ధత ప్రభా మా జీవితాలను సంపూర్ణంగా అప్పగించుకున్న కృపను గురించి మేలు చేత కీడు జయించువారిగా నిలబెట్టి మహిమ పొందమని క్రీస్తు ఉన్నత నామాన ప్రార్థించి స్తుతించి మమ్మను అప్పగించుకుని వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనాల్లో 3 విషయాలు మరొకసారి నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతాను, 38 చదువుతాను, ఆ తరువాత 41వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక గంభీరమైన ప్రసంగాన్ని
జీవాధిపతి అయినటువంటి దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. ఆ ప్రసంగానికి అద్భుతమైనటువంటి స్పందన. ఆ స్పందనకు పర్యవసానం ప్రభు అయిన దేవుని సన్నిధిలో 3,000 మంది ఒకే ఒక్క దినాన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణకై తమ జీవితములను క్రీస్తు నందు నూతన పరచబడిన ఆ నవీన అనుభవంలోనికి రావడానికి తమను తాము అప్పగించుకున్న వైనాన్ని మనం చూస్తాం. ఈ సందర్భం అంతటి వెనుక ఉన్న గంభీరమైన సత్యం ఈ ఉదయం వేళ మీ దాకా తెస్తాను. కొన్ని పర్యాయాలు కొన్ని సత్యాలు మనకు ఎలా గోచరిస్తాయంటే, ఎలా బోధపడతాయంటే ఓస్ ఇంతేనా అన్నట్లుగా అనిపిస్తాయి. సత్యం చాలా తేలికగా ఉన్నట్లుంటుంది దేవుని బిడ్డలారా, కానీ దాని లోతు చాలా గంభీరమైంది. దాని లోతును మనము వెతక ప్రయత్నం చేస్తున్నప్పుడు, దాని వైశాల్యతను మనం కొలవ ప్రయత్నం చేస్తున్నప్పుడు మన జీవితకాలం దాని వైశాల్యతను కొలవలేము. దాని లోతు మనం బ్రతుకున్నన్ని దినాలు ఆ లోతును దాని నిడివిని కూడా మనం ఎరగలేని బలహీనమైన పరిస్థితుల్లో ఉంటాం. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇది ప్రభు అయిన దేవుడు స్పష్టంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో తనను వెంబడిస్తున్న యూదులతో చెప్పిన మాట. నమ్మకంగా భయభక్తులు కలిగి తనను వెంబడిస్తున్న యూదులతో ఆయన అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడు గ్రహిస్తారంట? సత్యాన్ని గ్రహించాలంటే నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? జీవము గల క్రీస్తు వాక్యమై ఉన్న వాక్య స్వరూపి అయిన క్రీస్తు యందు మనం నిలబడినప్పుడు సత్యము మనకు బోధపడుతుంది. ఏ వాక్యమైతే నువ్వు విన్నావో ఆ వాక్యం యందు నిలబడితే బాగుపడతాం. వాక్యమును కలిపి చెరిపి మనకు నచ్చిన ఆలోచనల చేత దాన్ని అవలంబనలోనికి పోతే, సత్యమును చెరిపేస్తే మనం బాగుపడే వైనం కనబడదు దేవుని బిడ్డలారా. లేఖనం అంటున్న మాట, మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యాన్ని గ్రహించాలి అంటే సత్యము యందు నిలబడాలి. ఆమేన్. సత్యం యందు నిలబడాలి అంటే అసలు సత్యం ఏదో మనకు తెలియాలిగా, సత్యం ఇది అని మనం గ్రహించాలిగా. ఒక్కొక్కసారి ప్రారంభంలో చెప్పినట్లుగా సత్యం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇది సత్యం ఏంటండి, ఇది ఎప్పుడు వినేది కదండి అనిపిస్తుంది దేవుని బిడ్డలారా. ఇక్కడ సత్యం ఏంటి? మిమ్మల్ని అడుగుతాను, మీ దగ్గర నుంచే సమాధానం తీసుకుంటాను. చూడండి, పేతురు గారిని పరిశుద్ధాత్మను నిలబెట్టి 11 మందిలో ఒకడిగా 12వ వాడిగా పేతురు ఆ దినాన్ని నిలబడ్డాడు. నిలబడి వచ్చిన జనసమూహంతో మాట్లాడుతూ ఉండగా జీవాధిపతి అయినటువంటి దేవుడు గంభీరమైన కార్యాన్ని అక్కడ చేసి వారిలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందనకు సజీవుడైన దేవుడు వారికి అప్పగించిన ఆత్మలు ఎన్నో తెలుసా? 3,000 మంది. ఈ గంభీరమైన కార్యం జరగటం వెనక వినండి, పేతురు అంతకుముందు గట్టిగా చెప్పాలంటే ఒక 10 మంది చలికాగుతున్న ప్రాంతంలో 11వ వాడిగా కూర్చున్నప్పుడు ఆ చిన్నది అడిగితేనే సమాధానం ఇవ్వలేక నీ మీదొట్టు నా మీదొట్టు అని దాటవేయడానికి ప్రయత్నించినటువంటి ఆ పేతురు ఇక్కడ వేలాది మంది ముందు నిలబడి వారితో అంటున్న మాట, మీకు తెలియక చేశారు, తెలుసుంటే ఈ పని చేసి ఉండేవారు కాదు. మీకు పరమతండ్రి అయిన దేవుడు వాగ్దానం ఇచ్చిన ఆ మెస్సయ్య మీ దాకా వస్తే మెస్సయ్యను గుర్తించక బలహీనమైనటువంటి వారై ఆయనను చేతులారా మరణములకు అప్పగించుకున్నారు అని సత్యాన్ని వారికి ప్రకటించినప్పుడు వ్యాకుల పడిన వారు వ్యాకుల పడ్డారు, వ్యసన పడిన వారు వ్యసన పడ్డారు. కానీ దేవుని ఆత్మ ప్రేరణ చేత సత్యమును గ్రహించిన వారు తన ఎదుటికి వచ్చి స్పందిస్తున్నారు. ఈ గంభీరమైన కార్యం కనుక ఉన్న ఒకే ఒక్క ఉద్దేశం, లేదా ఉన్న ఈ ఇంత గంభీరమైన కార్యం అపోస్తలుల ద్వారా జరగడానికి వారి యందు దేవుడు చూచిందేంటండి? వీళ్ళు ఎంత బలహీనులు అంటే, వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ మీరు కనుక చదవగలిగితే, ఎవరో దాకొద్దు, పేతురు గారిని చదువుకుందాం. ఇందాక దైవ సేవకురాలు మాట్లాడుతూ యోబు అంటున్నాడు, విజ్ఞానము గల మనుష్యులారా. విజ్ఞానం కలిగినోడితో మాట్లాడాలంటే జ్ఞానం కలిగినోడే మాట్లాడాలి. కానీ ఆలోచిద్దాం, అక్కడికి వచ్చిన 1000 మందితో మాట్లాడుతున్నాడు ఒక ఆయన. ఈయన జ్ఞానాభ్యాసం చేసినడా? ఏ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు ఈయన? ఏ థియలాజికల్ యూనివర్సిటీలో దేవుని గురించినటువంటి అధ్యయనాన్ని ఈయన చేశాడు? ఏం లేదండి. అటువంటి వాడు లేచి మాట్లాడితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. మరొక పర్యాయం అపోస్తలుల కార్యంలో ముందుకు వెళితే ఓ ప్రాంతపు వారు అంటారు, అయ్యో భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారు, భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారన్నాడు. ఇలాంటి భూమిని తల్లకిందులు చేసే ఆ కృప తన ప్రసంగం ద్వారా 3,000 మందిని ప్రభువు అయిన క్రీస్తు యేసునందు సంపాదించుకోవడానికి కలిగిన ఆ కృప వెనక ఉన్న కారణం ఏంటంటారు? వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ సచ్ అ వండర్ఫుల్ ఈవ్, లేదా సచ్ అ magnanimous deed? అంత ఉన్నతమైన కార్యాన్ని ప్రభు అయిన దేవుడు జరిగించడం వెనుక
వారిలో దేవుడు చూచిందేంటి? ఇన్నేళ్లుగా మనం వస్తున్నాం, దీన్ని మనకు కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం ముందుకు వెళ్తున్నప్పుడు. దేవుని బిడ్డలారా, ప్రతి నియామక కూడికకు దేవుని సన్నిధికి వస్తున్నాం మనం. కరోనా టైంలో కూడా ఎడతెగక దైవ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకురాల ముఖాంతరంగంలో నుండి మనలను ప్రేమించి ముందుగానే ఆయన డిజైన్ చేసిన డివైస్ ద్వారా ఇచ్చాడు. చాలా కాలం నాకు అర్థం కాల, ప్రభా మనుషులు పాడైపోతున్నారు నాయన ఈ మొబైల్ ద్వారా అనుకున్నాను. కానీ ఆయనకు తెలుసండి రాబో భవిష్యత్ కాలం ఎట్లుంటుందో. రేపటి దినములోనికి తొంగి చూడగలిగిన దేవుడు ఆయన. ఈ డివైస్ అనేది వాళ్ళ లేకపోతే ఈ కరోనా కాలంలో దేవునికి ఎడమైపోయే వాళ్ళు ఎంతోమంది తప్పిపోయి ఉండేటువంటి వారు. రైట్, ఇంకా నేను ఎక్కువ డిస్కషన్ పెట్టను. ఐ వాంట్ అ రీజన్ బిహైండ్ ఈ గంభీరమైన కార్యం కనుక మీరు ఆలోచించగలిగిన ఒక కార్యం చెప్పండి. ఇంతటి గొప్ప కార్యం చేయడానికి దేవాది దేవుడు వారి యందు ఏమి చూచాడు? అమ్మా, సత్యమందు వారు నిలబడ్డారు కనుక. వెరీ ఫైన్. ఇంకా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వెరీ ఫైన్. మీరు బాటమ్ లైన్ ఆలోచించడానికి ప్రయత్నించండి. దేవుని ఆత్మచేత నింపబడ్డారు, అది మంచి ఆలోచనే. సత్యమందు వారు నిలబడ్డారు, ఎస్, వండర్ఫుల్. ఇంకా ప్రయత్నం చేయండి బ్రదర్. వారు ఉన్నవి విడిచిపెట్టుకు రావడాన్ని బట్టి దేవుడు వారి ఎందుకు కార్యం చేశాడు. ఓకే, అయి ఉండొచ్చు. ఇంకా ఇంకొక ఆలోచన చెప్పండి, ముందుకు వెళ్ళిపోతాను. విధేయత. వండర్ఫుల్. నాకు కావలసిన ఆన్సర్ వచ్చేసింది. వినండి దేవుని పిల్లలు, ఇంత గంభీరమైనటువంటి కార్యానికి కలిగిన ఒకే ఒక్క కారణం విధేయత. ఇందాక ప్రారంభంలోనే చెప్పాను, ట్రూత్ చాలా సింపుల్గా ఉంటుంది ఒక్కొక్కసారి. విధేయత ఇంత గొప్ప కార్యం చేసిందా అని మీరు ఆశ్చర్యపోవచ్చేమో. ఎస్, విధేయత అని నేను ఎందుకన్నానో చెప్పనా? రా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు వారితో చెప్పిందేంటి, వారు చేసిందేంటి, దాని పర్యవసానమే, దాని ఫలమే ఈ దినాన్ని మనం చదువుకున్న కార్యం. 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఆ తర్వాత వారు చూస్తుండగా ఈ మాటలు చెప్పాను. ఆరోహణ వేయడాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం 2 ఆలోచనలు చదివాం, 4వ వచనము 5వ వచనం, అలాగే 8వ వచనం. అక్కడ మనం గమనించేది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మృతిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన 3వ దినం తర్వాత నుంచి 40 దినాలు, అంటే అప్పటి నుంచి ఆయన ఇంచుమించు అంటే 40 దినాలు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించి లేచిన తర్వాత 40 దినాలు ఆయన తాను ప్రత్యక్షపరుచుకుని ఆయన ఆరోహణం అవడానికి సిద్ధమైనప్పుడు, 40వ దినాన ఆయన ఆరోహణం అవడానికి సిద్ధమైనప్పుడు తన వారిని పిలిచంటున్నాడు, ఇదిగో వారిని కలుసుకొని ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఆయన వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏమిటా కమాండ్మెంట్ అంటే, నా వలన తండ్రి మీకు చేసిన వాగ్దానాన్ని మీరు విన్నారే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఏంటా వాగ్దానం? నేను మీకు నెలలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఇదిగో ఆనాడు యోహాను అన్నాడే, వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన మీరు అగ్నిలో ఆత్మలో బాప్తిస్మిస్తానన్నాడే, ఆ క్రమాన్ని పరమ తండ్రి అయిన దేవుడు మీ జీవితాలలో నెరవేర్చుతాడు కనుక అది నెరవేర్చబడాలి అంటే మీరు నిలిచి ఉండాలి. ఆమేన్. ఇందాక సహోదరి చెప్పినట్లుగా సత్యముందు నిలిచి ఉన్నట్లుగా ఇక్కడ ఈయన అన్నాడు, వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే వాగ్దానం ఇచ్చిన దేవుని యందు విధేయతతో నిలబడిపోవాలి. ఆ వాగ్దానం బలం ఎలాంటిది అంటేనంట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. నేను ప్రారంభం ముందు చెప్పాను, పేతురు బలహీనుడు, జ్ఞానహీనుడు,
జ్ఞానము లేని పేతురు, బలహీనుడైన పేతురు 10 మంది మధ్యలో చిన్న పిల్ల అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేక ప్రాణ భయముతో ఏమండి కంగారు పడినటువంటి పేతురు, ప్రాణ భయంతో ప్రాణాలను కాపాడుకోవడానికి ఆయాసపడిన పేతురు ఒట్టు పెట్టుకోవడం మొదలెట్టాడు. నీ మీద ఒట్టు అంటాడు, నా మీద ఒట్టు అంటాడు, ఎవరి మీద ఒట్టు పెట్టమంటే వాళ్ళ మీద ఒట్టు పెడతానంత అంత సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు బలహీనుడైన పేతురు వేలాది మంది వచ్చి అడుగుతున్నారు, ఏంటి వీళ్ళు ముందు కొట్టినట్టున్నారంటే తెల్లారు కాకుందే, ఏంటి వీళ్ళు, ఎక్కడ అభ్యసించారు వీళ్ళు ఈ భాష, మన లాంగ్వేజ్ మీద ఎలా మాట్లాడగలుగుతున్నారు, మనతో సహవసించిన వారు కారే, మన దేశంలో ఉన్నవారు కారే, మన ప్రాంతంలో సంచరించిన వారు కారే, వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారు ఏమిటని వాళ్ళు నివ్వెరపోగా 11 మంది వారికి సమాధానం ఇవ్వలేకపోగా 12వ వాడిగా అపోస్తలుడైన పేతురును పరిశుద్ధాత్ముడు వారి ఎదుట నిలబెట్టగా గంభీరమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా పలికించాడు. దీనంతటికి కారణం విధేయత. ఆమేన్. ఒబీడియన్స్ అని ఎలా చెప్తావన్నా అంటారా? చూడండి, ఆ 1వ అధ్యాయం 13 నుంచి మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట 14 నుంచి చదవండి. వీరితో కూడా కొందరు యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ఆ తర్వాత ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లన్నాడు, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన. ఆ తర్వాత ఎంపిక కొరకు ప్రార్థన జరిగింది. అయితే వినండి, దేవాది దేవుడు వారితో అన్నాడు, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దన్నాడు. ఉన్నారా వెళ్ళిపోయారా? చెప్పండి, ఉన్నారా వెళ్ళిపోయారా? దానికి ముందే ముగించబడిన యోహాను సువార్త చూస్తే ఈ పేతురు గారు నిలబడంటాడు, నేను చేపలు పట్టుకుంటాను బాబు, కరోనా అని ఎన్ని రోజులు తలుపులేసేసుకుంటాం, తినడానికి తినలేదు నాకు, యేసుబాబు ఆయన చనిపోయాడని ఎంతకాలం ఇంకా ఆయన గురించి ఆలోచన చేస్తాం, మన వ్యాపకానికి మనం పోవద్దా, మన వెనకాల మన పిల్లలు పోషించబడొద్దా, మన జీవితం ముందుకెళ్ళొద్దా? ఇవి ఎవరన్నా మన ఇంటి యజమానుడు కానీ ఇంటిని పోషించేవాడు కానీ చచ్చిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు ఆ ఇంట్లో ఏడ్చిన తర్వాత వాళ్ళే కమాయించుకున్నంటారు. ఇంకెంతకాలం ఏడుస్తాం మనం? చచ్చిపోయినోడు తిరిగి ఎలాగో రాడు. కాబట్టి బతుకున్న వాళ్ళమైన మన బ్రతుకు ముందుకు ఇడుచుకోవాలి. కాబట్టి దాని కొరకు మనం చేయాల్సిన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడ యోహాను సువార్త చివరి భాగంలో పేతురు కూడా ఇలాగే అంటాడు, మన ప్రయత్నం మనం చేయాలి కదా, మన పని మనం చేయాలి కదా. ఏమండి, ఓ మాట చక్కగా ఈ మాట వింటున్న మీరు తలూపుతున్నారు, మీతో నేను ఓ మాట అంటా. కరోనా ముగిసి చాలాలు అయిపోయింది. ఏమండి, ఎంతకాలం మళ్ళీ ఇంకా ఇళ్లలోనే ఉంటాం? పాపం అందుకే చాలామంది ఇళ్లలో ఉంటాం బాబా అని పనికి వెళ్ళడం మొదలెట్టారు, కానీ మందిరానికి మాత్రం రారు. మనం ఎంత జాగ్రత్త పరులు అంటే, బస్సులో ప్రయాణం చేయమంటే కరోనా రాదు మనకి. మందిగా సంతల్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలంటే మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళి గుంపుగా నిలబడాలన్నా, చేపల మార్కెట్ దగ్గర చేపల సంతలోకి వెళ్ళి వారి దగ్గర నిలబడాలన్నా కరోనా అస్సలు రాదు మనకి. ముఖానికి మాస్కులు పెట్టేసి మందిరంలో ఎడవడంగా కూర్చున్నామంటే అమ్మో వచ్చేద్దేమో, 10 మంది తిరిగిన చోట రాదు, ఒంటరిగా కూర్చోమన్న చోట మాత్రం కూర్చోవాలంటే భయం. ఈ మాట నేను వాక్యానుసారంగానే మీతో చెప్తున్నా. వారి విధేయత ఒకప్పుడు నేను చచ్చిపోతానేమో అని భయం కలిగినటువంటి వారిలో ధైర్యాన్ని నింపింది. ఆ విధేయత ధైర్యము నింపి అంటున్నాడు ఒక మాట, నేను చచ్చిపోతే చచ్చిపోయినయ్యా, మీరు చచ్చిపోయారనుకున్నారే, ఆయన సజీవుడు. చప్పటకొట్టని దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎవరినైతే మీరు సిలువకు అప్పగించారనుకున్నారో, ఎవరినైతే పిలాతు తీర్పు తీర్చి ఇదిగో సిలువ వేయమన్నాడో, సిలువను చూసినటువంటి వారంతా చనిపోయాడు అనుకున్నారో, ఆయన సజీవుడు అనడానికి వి ఆర్ అ లైవ్ లివింగ్ టెస్టిమనీ అన్నారు. మేము సజీవమైన సాక్షులం అన్నారండి వాళ్ళు. చిన్నపిల్ల మాట్లాడిన దానికి ఏదో ఒక రకంగా అక్కడ అవునా అంటే ఏదో సరిపెట్టుకోవచ్చు, కానీ 10,000 మంది ముందు సరిపెట్టుకోలేనటువంటి మాట ధైర్యంతో మాట్లాడాడు. అతని ధైర్యం ఏంటో తెలుసా? జీవాధిపతి అయినటువంటి దేవుని అతడు విధేయత కలిగి ఉండగా పరిశుద్ధాత్మను నింపినటువంటి ధైర్యం అది ప్రభునందు దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని సన్నిధిని నువ్వు కాంక్షించిన వాడవైతే, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ఫలం ఏంటో నీకు అర్థమైతే, దేవుని కృప యందల శక్తి ఏంటో నీకు అర్థమైతే దేనికైనా ఎడమవుతామేమో, కానీ దేవుని మందిరానికి మాత్రం ఎడమము. సంకీర్తనకారుడైనటువంటి దావీదు దగ్గరికి ఒక ఆయన వచ్చి అంటాడంట, దావీదా, దేవుని మందిరమునకు వెళుదాం రాయి అంటే, చాలా నీలాగా పనిపాటు లేనోడు అనుకున్నావా నేను?
కరోనా వచ్చి మీరు తలుపులు వేసుకుని ఇంట్లో మూసుకుని కూర్చున్నారు, కానీ మిమ్మల్ని అందరినీ పాలించవలసిన రాజును నేను, మిమ్మల్ని పోషించవలసిన పోషకుడు నేను కూర్చుంటే ఎట్లా? ఐఎమ్ బిజీ అన్నాడండి. వాక్యం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందంటే, ఆ మాట విన్నప్పుడు నా హృదయము ఎంత అద్భుతం, సంతోషించిందంట. ఈ మాట మీరు రానోళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ గారు అన్నాను, వాళ్ళ మొహం అత్తగా అంటాడులే, వచ్చినోడు అంటాడు నిలబడినాము కూడా, వచ్చినోడు అంటాడు నిలబడినాము కూడా, అదే మాట అంటుందిలే. దేవుని బిడ్డలారా, మీరు మాకు విధేయులు కాదండి, దేవునికి విధేయత చూపని వాడు మనుషులకు విధేయత చూపిస్తాడు అనుకున్నారా? దేవుడిని అర్థం చేసుకోలేనుడు తను తాను అర్థం చేసుకోలేడు, తనను తాను అర్థం చేసుకోలేనుడు ఎదుటోడిని అర్థం చేసుకోలేడు. ఒకప్పుడు క్రీస్తుకు వెలుపట, దైవ విధేయతకు వెలుపట ఉన్నటువంటి పేతురు తానేంటో తనను నడిపిస్తున్న దేవుడంటే అర్థం కాలేదు. అర్థమైతే అపోస్తలుల కార్యము ప్రారంభంలోనో 2వ అధ్యాయంలోనో కాదు విధేయత చూపించేది, యోహాను సువార్త ఎండింగ్లోనే విధేయత చూపించి ఉండేవాడు. ఆయన ఎవరో అర్థం కాలేదు కనుక విధేయత ఏంటో అర్థం కాలేదు ఆయనకు. టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఒబీడియన్స్ యు నీడ్ టు అండర్స్టాండ్ యువర్ క్రియేటర్ గాడ్. నిన్ను కలుగు చేసిన నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు అర్థమైతే విధేయత అనేటువంటి ఆ మాటకు అర్థమేంటో నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, చాలా మంది తెలియకుండానే పిల్లలతో అంటారు, విధేయత చూపించాలి, నా మాట వినాలి. ఇది ఎంత వ్యంగ్యంగా ఉంటుందంటే, కొడుకు అనే బాధ్యత ఏంటో తెలియకుండా నువ్వు ఎదురు పెద్దోడైపోయి నీకు పెళ్ళైపోతే, పెళ్ళైపోయే లోపే పెళ్ళైపోయిన అయ్యా నాకు పెళ్ళైపోవడం ఏంట్రా అనే లోపే కొడుకు అనే బాధ్యత, కొడుకు అనే దానికి అర్థమే తెలియకుండా, నిర్వచనమే తెలియకుండా, బాధ్యత ఏంటో తెలియకుండా బ్రతికేసి నీకు పెళ్లి చేసేయంగానే నాకు పెళ్ళి అంటే ఆలోచించే లోపే సంవత్సరం తిరగకుండానే నువ్వు తండ్రి అయిపోయి నీకు ఒక కొడుకు వచ్చేసి. అంత వ్యంగ్యంగా ఉంటుంది. కొడుకు అంటే ఏంటో నీకు తెలియకుండా నీకు ఎవడొచ్చేసాడు చెప్పండి, అది విషయం. ఈ దినాన దైవ సన్నిధిలో ఉన్నటువంటి మన నడకెట్లుందంటే అలాగే ఉంది. ఆయన ఏంటో అర్థం కాలేదు, నిన్ను అర్థం చేసుకోవడానికి తెగ మదన పడిపోతున్నావు. ఆయన ఏంటో అర్థం కాలేదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు అర్థమైపోయారు అన్నట్లు మాట్లాడుతున్నా. ఆయన నీకు అర్థమైతే నీకు నువ్వు అర్థమవుతావు. నీకు నువ్వు ఎప్పుడు అర్థమవుతావో నీ చుట్టుపక్కల ఉన్న వారిని అర్థమయ్యేటట్లు దేవుడు చేస్తాడు. అది జరగాలి అంటే విధేయత, ఒబీడియన్స్ ఈజ్ మస్ట్. ఒబీడియన్స్ ఇస్ ద ఫుట్ స్టోన్, ఇస్ ద కార్నర్ స్టోన్ అంటాం. జీవాధిపతి అయిన దేవుని గంభీరమైన కార్యాలు. దేవాది దేవుడు అన్నాడు, పేతురా నీవు బండవు, నీ మీద నా సంఘాన్ని కట్టాలంటే బతుకున్న రోజుల్లో కట్టలేదు ఆయన. జీవాధిపతిని యేసుక్రీస్తు సిలువకు వెళ్ళక ముందు సంఘాన్ని ఆయన మీద కట్టలేదండి. కారణం విధేయత లేనోడు, విధేయత విలువ తెలియనివాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, తమ యజమానుడు, తమ బోధకుడు, తమ గురువు అయినటువంటి వాడు దాటిపోయిన తర్వాత ఆయన మాట విలువేంటో అర్థమైంది. దేవుని బిడ్డలారా, నిలబడిపోవడం చేతనైంది. నేనంటాను ఒక మాట, కొద్దిగా ఆలోచించి ముందుకెళ్ళి ఎన్ని రోజులు చేస్తాం మరియమ్మ గారు, నాన్న ఆయన నీతో చెప్పాడు కదరా. నేను కానాలో వివాహానికి వెళ్ళాను నా కుమారుడైన క్రీస్తుతో కూడా. అప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఏమన్నా చేయవా అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదన్నట్లు అన్నాడు. అయ్యా అయితే నేను దాన్ని దాటవేయకుండా పని వాళ్ళని పిలిచాను. ఆయన మీతో చెప్పేది అంటే ఆమె వారితో చెప్పింది ఏంటో తెలుసా? మొట్టమొదట వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మాటలో దాగి ఉన్న అంతర్లీనమైన సత్యం ఏంటో తెలుసా? మీరు ఆయనకు దగ్గరగా ఉండండి, ఆయనకు అందుబాటులో ఉండండి. ఆమేన్. విధేయత చూపాలంటే మొట్టమొదటిగా ఏమవ్వాలి? ఆయనకు అందుబాటులోనికి రావాలి. దేవుడు తన పనికి వాడుకోవాలి అన్నా, దైవ మందిరపు పరిచర్యకు వాడుకోవాలి అన్నా, దేవుడు జ్ఞానవంతులను ఎన్నుకోడు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ నాట్ బోదర్డ్ అబౌట్ వైస్ మెన్ ఫర్ హిస్ మినిస్ట్రీ. తన పరిచర్య కొరకు, ఆయన తన పని కొరకు జ్ఞానాభ్యాసం చేసిన వాళ్ళను, జ్ఞానం కలిగిన వాళ్ళను, వివేకం కలిగిన వాళ్ళను వెతుక్కోడు ఆయన ఎవరిని వెతుక్కుంటాడో తెలుసా? అందుబాటులో ఉన్న వారిని. ఆమేన్. అందుబాటులో ఉన్నవాడినండి. మిగిలిన వాళ్ళను వాడుకోలేక పౌలుని ఎందుకు వాడుకున్నాడంటే, పౌలా అనగానే చెత్తమయ్యా అని రెడీగా ఉండేవాడు ఆయన. అందుబాటులో ఉండేవాడు ఆయన. అందుబాటులో నువ్వు ఉంటే నిన్ను వాడుకోవలసిన తీరులో ఆయన వాడుకుంటాడు. నువ్వు అందుబాటులో ఉంటే ఆయన వాడుకోవలసిన తీరులో, అందుబాటులో ఉంటే వాడుకోవలసిన విధంలో ఆయన వాడుకుంటాడు. తల్లంది ఆయనకు అందుబాటులో ఉండండి అని అంటూ అంది. ఆయన మీతో చెప్పున్నది
ఇప్పుడు పేతురు గారు కడమ అపోస్తలులందరూ ఏం చేశారో తెలుసా? ఆయన వారితో చెప్పినది వారు చేశారు. దాని పర్యవసానం అద్భుతాన్ని చూశారు. విధేయత హ్యాస్ గివెన్ దెమ్ అ ఫ్రూట్ ఆఫ్ 3000 men. 3000 మంది పురుషులు, 3000 మంది రక్షణలోనికి వచ్చారు అక్కడ. విధేయత. సూటిగా ఒక మాట మీతో చెప్తాను. అన్నా, నా భర్త కోసం ప్రార్థన చేయవా? నా భార్య రక్షణ కోసం ప్రార్థన చేయవా? నా పిల్లల విడుదల కోసం ప్రార్థన చేయవా? నా బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయవా? జాయక మా ఇంటి వారి క్షమం కొరకు ప్రార్థన చేయవా? ఇవన్నీ నీ భారాన్ని తీసుకెళ్ళి అదుకొని ఎత్తి మీద పడేయడం కాదు. నువ్వు చేయవలసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? నువ్వు విధేయతతో నిలబడి చూడు. నీ విధేయత నీ చుట్టూ ఉన్న వారిని రక్షించేస్తుంది. నేనంటాను సూటిగా ఒక మాట. మొట్టమొదట 12 మంది తల్లి వీళ్ళందరితో కూడా కలిసి కొంతమంది వాళ్ళు విధేయులుగా దేవుని సన్నిధిలో కూర్చుంటే చూడండి, వారి ప్రారంభం, దేవుని వాక్యం అంటే కార్య ఆరంభము కంటే అంతమే మేలు. ఆరంభంలో 120 మంది లేరు. ఆరంభంలో 120 మంది ఉన్నారా? ప్రారంభంలో 120 మంది లేరండి. ఆ పరిచర్య ఎంత అద్భుతమైన పరిచర్య చూడండి. విధేయత నిన్ను ఎంతగా స్ట్రెంథెన్ చేస్తుందంటే, నిన్ను ఎంతగా బలపరుస్తుందంటే, నువ్వు ఆయన మాటగా విధేయత చూపిస్తే కలిపి చెరపకుండా ఆ మాట వినండి. ఆయన మనతో చెప్పినది అది కఠినమైనదైనా, అది నీకు ఇబ్బందికరమైనదైనా, నీ దృష్టికి శాతకాలని నువ్వు అనుకున్నా చేయడానికి నువ్వు రెడీ అయిపోతే కావలసిన సరుకులు సరంజామా ఆయన అప్పగించేస్తాడు. పనితనాన్ని, నిపుణతను ఆయన అప్పగించేస్తాడు. మీరు ఆసక్తి పర్లేదు ఇంటికి వెళ్ళాక చదవండి. నిర్గమకాండం 31వ అధ్యాయంలో మోషేతో అన్నాడు, నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలి. ప్రత్యక్ష గుడారములకు ఒక మందస్సం ఉండాలి. మందస్సం కట్టాలి. మందస్సం కట్టడానికి కొడుక నిపుణులైన పనులు కావాలంటే సరే నాయన అన్నాడు మోషే. అయితే దేవుడు కలుగు చేసుకుని అంటాడు, సరే నాయన అంటే సరిపోదు కొడుక, నీకు తెలిసిన వాళ్ళని పిలుస్తావేమో. కాదు, హూరు మనవడైన బెసలేలు అనబడినటువంటి వాడిని నేను పంపిస్తా. జ్ఞాన ఆత్మపూర్ణునిగా నేను అతనిని నింపుతా. తనతో కూడా సహకారులు పంపిస్తా, నేను నింపుతా. ఎప్పుడన్నాడు తెలిసి మాట? విధేయుడిగా చిత్తమయ్యా అన్నాడు మోషే. నీ ఇంట క్షేమం కావాలి అంటే, నీ ఇంట రక్షణ ఆనందాన్ని నువ్వు వినాలి అంటే, నీతిమంతుని ఇంట ఏమనబడుద్దంట? లక్షణను గుర్చిన సునాదం. సూటిగా నీ హృదయాన్ని ప్రశ్నించుకో. నిజంగా నీతిమంతుడుగా దేవుని దగ్గరికి వచ్చి నేను నీతిమంతురాలను అంటున్నటువంటి నీ ఇంట రక్షణను గుర్చిన ఆనందం ఉందా? రక్షణలో ఆనందం ఎట్లుంటుందో తెలుసా? శరీరం క్షమించిపోతున్న ఆత్మలో పరవశం ఉంటుంది. అది రక్షణ ఆనందం అంటే. అంతేగాని రక్షణ ఆనందం అంటే ఏం రక్షణలే బాబు, రక్షణ పొందిన తర్వాత నుంచి దేహానికి అంతా అనారోగ్యమైన ఆయన అన్ని అప్పుల బాధలు చిచ్చి అస్సలు అది పట్టించుకోదు. అది రక్షణ ఆనందం భూ సంబంధమైన వాటి ఎందుకు ఆనందించేది. ఆలోచించండి. వారి విధేయత నీ ఇంటి వారిని రక్షించుకుంటుంది. ఇంకొక గంభీరమైన విషయాన్ని చెప్పి ముందుకు తీసుకెళ్తానండి. అసలు సత్యం ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ అ వండర్ఫుల్ ప్లాన్ టు ఎగ్జిక్యూట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో తనకున్నటువంటి గొప్ప ఆలోచనలు నెరవేర్చాలి అనేది దేవుని ఆశ. కానీ నెరవేర్చాలంటే నెరవేర్చబడ్డానికి చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నిలబడేవాడు ఉండాలిగా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు. యెషయా గ్రంథం 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి, నా త్రోవలు మీ త్రోవల వంటివి. మీ ఎడల నాకున్న సంకీర్తనకారుడు ఇంకొక కొద్దిగా ముందుకు అడిగేసి అంటాడు, మీ ఎడ నాకున్న తలంపులు బహు. ఏమండి ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి. కొద్దిగా మీతో నాకున్న పరిచయాన్ని బట్టి కొద్దిగా ధైర్యం చేసి ముందుకు వచ్చి అడుగుతున్నాను. ఆయన అంటాడు, మీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారం సంగతి మాట్లాడినట్లండి. ఒకటైనా ఇప్పుడు దాకా ఏమన్నా నెరవేర్చామంటారా? ఒక్కటైనా ప్రభువా అసలు నా ఎడల నీకున్న తలంపేంటయ్యా, లెట్ మీ నో. అడిగామైనాడు ఆయన దగ్గరికి వచ్చి? అడిగావా? పౌలయ్య సంఘాలకు నేర్పిస్తున్నది ఇదేనండి. కొలస్సీ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ప్రారంభ అధ్యాయం 1వ వచనం 9వ వచనం నుంచి అంటాడు, మేము మీ నిమిత్తం ప్రార్థన చేయక మానక ప్రార్థన చేస్తూ ముందుకెళ్తూ అంటాడు, మీలో ప్రతివాడును ఆయన చిత్తమును ఏంటంట? సంపూర్ణమైన చిత్తమును పూర్ణముగా గ్రహించి. అదండి నీ ఎడ ఆయన తలంపేంటో గ్రహించి ఆ గ్రహింపులో నుండి ఆయన వెంబడించాలి.
వీళ్ళు అద్భుతాన్ని దేవుని బిడ్డలారా ఇంతగా ఈ మాటలు మీతో చెప్పడానికి కలిగిన కారణం వారి విధేయత. చూసుకోండి విధేయత యొక్క లోతు, చూసుకోండి విధేయత యొక్క వైశాల్యత. అసలు వీళ్ళకి విధేయత ఎక్కడి నుంచి చెప్పింది? వీళ్ళను నడిపిన నాయకుడు విధేయతను శ్రమలలో నేర్చుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. తనను పంపిన తండ్రికి ఆయన విధేయుడు. ఆ విధేయతను కల్వరి శిలువలో చూపించాడు. రండి, ఆయన ఎంత విధేయుడో. నిజంగా నువ్వు నేను విధేయులమైతే దేవుడు చేసే గంభీరమైన కార్యాలు అట్లా ఉంటాయో. వీళ్ళ జీవితంలో వీళ్ళ ఒకే ఒక్క ప్రసంగం ద్వారా అన్ని అద్భుతం జరిగింది. ఆ తర్వాత 5,000 మంది అంటండి. మరలా ఒక్కొక్క ఉదుటిన ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది వలేస్తే 8 అక్కడే. అంతకుముందు యేసయ్య ధోనెక్కక ముందన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ మాకేమి క్రీస్తుకు విధేయత చూపనంత వరకు ఏమి దొరకలా. విధేయత చూపించాక వలయంటే నీ మాట చొప్పునేస్తామన్నాడు. అక్కడ నేర్చుకున్నోడు ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఆయన మాట చొప్పున వలేస్తే స్థానం చేపలు పట్టేది. ఇప్పుడు ఆయన మాట చొప్పున నేను నిలబెడితే జీవము కలిగిన ఆయన, జీవము కలిగిన నన్ను తన పనికై వాడుకునే గంభీరత వైశాల్యత బహు దొడ్డది అని నేర్చుకోగలిగాడు. నిలబడిపోయాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు తన జీవితంలో చూడగలిగాడు. రండి, ఈ కార్యాల నిడివి వెనక నా ప్రభువైన యేసు మనస్సు ఏంటో మనకు అర్థం కావాలి. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మాటలు వినాలి. మరియు ఆయన ఆకారముందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను, చూడండి, విధేయత చూపించి తను తగ్గించుకున్నాడు. దాని ఫ్రూట్ ఏంటో తెలుసా? కిందకి చదవండి. ఇప్పుడు అదిగోండి, అందుచేత అనే మాట వాడాడంటే అందుచేత అనే మాట పైదానికి కనెక్ట్ చేస్తుందా, కింద దానికి కనెక్ట్ చేస్తుందా? ఇప్పుడు మనం ఏమిన్నామో దానికి కనెక్ట్ చేస్తుంది. ఏమిన్నాం? ఆయన దేవుడే ఉండి దేవునితో ఉన్నట్టు సమానమైనటువంటి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక, ఏమండి, ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి మన్నైన నీ కొరకు, మన్నైన మన కొరకు పాప శరీర ఆకారమును కలిగిన మన నిమిత్తమై ఆయన కూడా పాప శరీర ఆకారాన్ని ధరించి లోకానికి వచ్చాడు. అదొక ఎత్తు అయితే, వచ్చినోడు నేను దేవుణ్ణి అని చూపించలాయించలా. క్షమించండి, మీ దాకా వచ్చి ఒక సూటైన మాట అంట. పుట్టేదాకా పుట్టింది ఏ కులంలోనో పుట్టినప్పుడు నీకు తెలియలే. మాటలు వచ్చేదాకా నీకు ఏ కులమో నీకు తెలియలే. ఎదిగి పెద్ద అయ్యేదాకా నీకు ఏ కులమో తెలియలా. కాస్తంత చదువుకోవడం మొదలెట్టి ఇంటర్మీడియట్లోకి వచ్చాక నీ కులం ఏంటో నీకు వంట పట్టాక ఇక నీలో పెరగకూడదు పెరిగిపోయింది. అక్కడ అర్థమవుతుందా? అప్పటిదాకా చదువుకునేంత వరకు ఎంత విధేయతో, ఎంత వినమ్రతో, ఒక్కసారి ఉద్యోగం వచ్చిందో లేదో అందరికంటే నీకేవో ఎక్కువైపోయినట్టుగా, ఏమంటే నీదేదో స్థితిగతి పెరిగిపోయినట్టుగా అసలు ఒక్కొక్కళ్ళ మాట తీరు చూడాలి, వాడి వస్త్రధారణ చూడాలి, వాడి వైఖరి చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జీవం కలిగిన దేవుని వాక్యం అంటున్న మాట, ఆయన దేవుడు. దైవత్వాన్ని విడిచిపెట్టడం అది సరైనది కాదని అనుకోలేదు ఆయన. మన్నైన నీ కొరకు నా కొరకు దైవత్వాన్ని విడిచిపెట్టడానికి కూడా వెనుకంజ వేయని దేవుడు ఆయన. ఓ మాట సూటిగా అడుగుతా, ఆర్ వి ఏబుల్ టు ఫోర్సేక్ సంథింగ్ దట్ హీ డజంట్ లైక్? మన జీవితాలలో ఆయనకు నచ్చనివి ఏవైతే ఉన్నాయో అవి విడిచిపెట్టుకోమని ఆయన చెప్తున్నప్పుడు విడిచిపెట్టుకోగలుగుతున్నామా? ఆయన తండ్రి విడిచిపెట్టుకోమల్లా నా కోసం వెళ్తావా అన్నాడు. వెళ్తానయ్యా. ఎలా వెళ్తానో తెలుసా? రిక్తుడైపోయి వెళ్తాను నాన్న. ఎలాగంటేనంట బైబిల్ అంటుంది, ఆయన రిక్తునిగా ఎంతగా తగ్గించుకున్నాడంటేనంట శిలువ మరణము పొందున్నంతగా. మంచి మాట మరొకటి చెప్తా, నీకు రేపేం జరుగుతుందో నీకు తెలియదు, కానీ వచ్చే ఆయనకు ముందే తెలుసు. ఉమ్మేస్తారు నాన్న, వెళ్తావా అన్నాడు. బేసిక్గా వెళ్తానయ్యా. కొరడాలతో కొడతారు కొడుక, ఆ దెబ్బలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడన్నాడు. చూపించాడు. చూపించినా కానీ వాటి నిమిత్తం వచ్చాడండి. తెలియక దెబ్బలు తగిలితే తట్టుకుంటాం మనం. తెలిసి ఇలా కొడతారని తెలిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఏమంటే ముందుగానే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాం, మెంటలీ రిటార్టెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం.
కానీ ఆయన అన్నీ తెలిసి కూడా ఎందుకు వచ్చాడో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త 12లో అంటాడు, ఎదుటున్న ఆనందం కొరకు వెనక ఉన్న అవమానమును ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఆ విధేయతకు కారణం ఏంటో తెలుసా? నా విధేయత అనేకులను నా తండ్రికి కుమారులుగా చేస్తుంది. ఆమేన్. ఎదురున్న ముందున్న ఆనందము కొరకయ్యంట వెనకున్న అవమానమును నిర్లక్ష్యపరిచాడు. యూనిట్ టు అండర్స్టాండ్. క్రీస్తుతోనూ నిలబడితే తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ముందు ఆనందం ఉందిరా నీకు, వెనక ఉన్నటువంటి అవమానాలు నిర్లక్ష్యం చేయి. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీతో చెప్పా, ఏనుగు వెళ్తా ఉంటే ఊళ్ళో కుక్కలన్నీ మొరుగుతూ ఉంటాయంట. ఏనుగు అనుకుంటుందంట మనసులో, నేను వెనక్కి తిరిగి ఒక్కసారి కేంకరించానంటే ఆ సౌండ్కి గుండాన్ని చేస్తాయి ఇది అనుకుంటుందంట. ఇంకోటి అనుకుంటుందంట, నా దగ్గరికి వచ్చి కాలు దగ్గరికి వచ్చి కవ్విస్తూ కొరకడానికి ప్రయత్నిస్తున్న కుక్కను కనుక ఆగి కాలుతో తొక్కానంటే కిక్ మన కూడా దెబ్బ వస్తుంది అనుకుంటుందంట. అనుకున్నా కానీ ఆగుద్దు అనుకుంటారా? అస్సలు ఆగదు. ఎందుకు ఆగదో తెలుసా? నేను ఈ కుక్కల కోసం ఆగితే నా రాజస్వం ఏమవ్వాలి అనుకుంటుందండి. అది వెళ్ళిపోతా ఉంటుంది కుక్కలో మరుగుతానే. నీవు కూడా అట్లే ఉండాలి. వాళ్ళు ఇట్లా అంటున్నారండి, వీళ్ళు ఎలాగ అంటున్నారండి, దేవుని కొరకండి ఇలాగ నిలబడుతున్నారండి. వెనకున్న అవమానము నిర్లక్ష్య పెట్టు. ముందేముంది? ఆనందం ఉంది. నా ప్రభు యేసుక్రీస్తు విధేయత కారణం అదే, తన వారికి నేర్పించాడు అదే. అక్కడ ఇప్పుడు అందుచేత చదవండి. ఇప్పుడు అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఆగండి. ఏ నామంలో వంగాలి? పాత నిబంధనలో ఏ నామంతో పరిచయం చేయబడ్డాడు నా దేవుడు? యెహోవా. ఇప్పుడు ఆ దేవుడే అంటున్న మాట, యెహోవా అనే నామాన్ని కాదు మీరు వంగాల్సిందే. యెహోవా అనే నామాన్ని కాదయ్యా. నేను ఆజ్ఞాపించగా విధేయత చూపి, ఎంతగా విధేయత చూపాడంటే మరణము తన కళ్ళ ముందు కనబడిన హీ ఈజ్ రెడీ టు బేర్ దట్. దానిని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన చూపిన విధేయత అందుచేత. ఎంత అద్భుతమైన మాట అండి. పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, ఇంకా కింద కూడా చెప్తున్నాడు ఆయన, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామము వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని నామము, దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను. ఈ మాట మీకు అర్థం కావాలి. ప్రతి నామానికి పైనామం అన్నాడంటే యెహోవా అనే నామానికి కూడా చెప్పాలి. యెహోవా అనే నామమునకు కూడా ఈయన పైన నామం. క్రీస్తుని ఎరగని చాలా మంది, వాక్యాన్ని అర్థం చేసుకోవాలని అన్య సహోదరులైనటువంటి చాలా మంది క్రీస్తుకు వెలుపుతున్న వాళ్ళు అంటారు, యేసు దేవుడని ఎక్కడని చెప్పాడా? ఆ దేవుడు పోని యేసే దేవుడని ఎక్కడని చెప్పాడంటే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి ఆయన. అన్ని నామముల కంటే ఎవరు హెచ్చించారు ఈ నామాన్ని? పరమ తండ్రి అయిన దేవుడు. యేసు నామంలో పంపిన పరిశుద్ధాత్మ ద్వారా పరమ తండ్రి అయిన దేవుని వాణి వినబడుతూ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ నా కుమారుడైన క్రీస్తును అన్ని నామముల కంటే పైనామముగా నేను ఆయనను హెచ్చించాను. ప్రతి నాలుక ఆయన స్తుతిని చెప్పాలి. ప్రతి మోకాల్లో ఆయన ఎదుట విధేయత చూపిస్తే ఎంత గంభీరమైన కార్యమో చూడండి దేవుని బిడ్డలారా. అట్లాంటి ఆయనను గురువుగా కలిగి ఉన్నాడు. ఆయన మాట అన్నాడు, మీరు నిలబడండి, నిలబడితే బలమేంటో మీకు అర్థమవుతుంది అన్నాడు. నిలబడిన తర్వాత 8వ వచనంలో చెప్పబడిన ఆ శక్తి వారి మీదకి రాగా అత్యద్భుతమైనటువంటి పరలోక సంబంధమైన జ్ఞానం బుద్ధిహీనులైన వారి మీదకి రాగా చేసిన ఒకే ఒక్క ప్రసంగం. ఆ ప్రసంగం గంట కూడా చేసి ఉంటాయి. అదంతా చదివితే గంట పట్టుద్దాం మనకి చెప్పండి. ఎంతసేపు ప్రసంగం అంతా రాసేదండి అక్కడ ఆయన లోకా గారు. ఆ ప్రసంగం అంతా గట్టిగా చదివితే నిమిషాల వ్యవధి. 3,000 మంది సంఘం చేర్చబడ్డారు. ఆ 3,000 మందిలో వచ్చేసి అంటారంట, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి అంటే ఆ చిన్నదైన వర్తమానంలో రక్షణ గురించి చెప్పేశాడు, ఆయన శిలువ మరణం గురించి చెప్పేశాడు, ఆయన 2వ ఆగమనాన్ని గురించి చెప్పేశాడు, ఆ తర్వాత మన జీవితాల్లో జరిగే మేలేంటో చెప్పేశాడు. విధేయతతో ఉంటే నీ ద్వారా చెప్పబడాలి, నీ ద్వారా ఆయన వినబడ చేయాలనుకున్న సత్యాన్ని అక్కడ వినబడి చేసేస్తాడు.
విధేయత. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? యేసుక్రీస్తు విధేయత ఆయనను అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించింది. ఇంకొక మాట చెప్తాను, ఈ యేసుక్రీస్తు చూపిన విధేయత మరొక మేలు మన జీవితాల్లో చేసింది. చదవండి రోమాపత్రిక 5వ అధ్యాయం. ఈ మాట మనం చదవాలి దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయతల వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు ఎలా చేయబడతారంట? నీతిమంతులుగా చేయబడుదురు. దేనివల్ల చెప్పండి? విధేయత వలన. సూటిగా ఒక మాట దేవుడే చెప్పాడు స్పష్టంగా, నీ విధేయత వలన నీ చుట్టూ ఉన్న అనేకులు నేను నీతిమంతులుగా చేస్తాను రా అని. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతానే, మన చుట్టూ రక్షణ లేని వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు. వాటన్నిటికీ కారణం ఎవరు? అలా రక్షణ లేకపోవడం కారణం ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? కొనగొద్దు, మనమే అనకండి, మనమే. ఎందుకంటే మనం విధేయత చూపిస్తే మనమున్న వీధిలో రక్షణ లేకుండా, రక్షణ పొందకుండా మిగిలిన వాడు ఒక్కడో కూడా ఉండడు. పౌలయ్య రోమాపత్రికలో రాస్తూ, ఇంకా ఈ రోమాలో సంచరించడానికి మిగిలిన ప్రాంతం ఏది? నాకు ఇల్లూరి వరకు నేను సువార్తను ప్రకటించాను, ఇంకా ఇక్కడ తిరగడానికి నాకు చోటు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. అక్కడ దేవుడు నాకు ఇచ్చిన పని ఎంత నమ్మకంగా చేశానంటాడు ఆయన. ఐ యామ్ అవైలబుల్ అంటూ మై గాడ్. నా దేవునికి నేను అవైలబుల్గా ఉన్నాను. ఒక మంచి మాట మీతో చెప్తా. ఏమండి, కరోనా అన్ని దినాలు ఇంట్లోనే ఉన్నారు, కానీ దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమించి వర్తమానాన్ని ఇచ్చాడు. మీరు ఎంతమంది వర్తమానాన్ని విన్నారు? ఒకసారి స్తోత్రం చెప్పండి. అక్క మీకు పంపిన వర్తమానాలన్నీ మేము విన్నాం అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నా మాట అర్థం కాలేదు, బొంగురుగా ఉంది, అర్థం కాలేదా? కరోనా టైంలో దైవ సేవకురాలు మీకు వాట్సాప్ ద్వారా, అయ్యా ఫోన్లు లేవన్నవాడు కాదు, ఫోన్లు ఉన్నాయి, అక్క పంపిన వర్తమానాలు మేము తరచూ వింటూ ఉన్నాం అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? స్తోత్రం అనండి. అబ్బా రైట్. మీతోనే ఒక మాట అంటాను, వర్తమానం విన్నారు కదా, మరి విన్న మీరు, నేను అడుగుతున్నాను ఒక మాట, మందిరానికి వెళ్ళినప్పుడు కాన్ చేస్తాను. ఆహా 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15:11 చదవండి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఆయనంటే కోపంతో సమూయేలు గారు సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సౌలు అంటున్న మాట 13వ వచనం చదవండి. తరువాత అతడు సౌలు దగ్గరకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఏంటంట? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను. ఏమండి, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? పెద్ద ఆయన చెప్పరే. ఏం చెప్తాంలే బాబా, వాక్యం విన్నాం కానీ కానుకలే లేదని నిజం చెప్పిన మేము ఇంకేం చెప్తాం ఇక్కడ? ఏమండి, జీవం కలిగిన దేవుడు 15వ అధ్యాయంలో అన్నాడు, నిన్ను ఆయన ఎంచుకున్నాడు, నిన్ను ఆయన కోరుకున్నాడు, తన జనములకు రాజుగా నియమించాడు, నీకు ఒక పని అప్పగిస్తున్నాడు ఇప్పుడు కొడుకా అన్నాడు. విధేయత ఏంటో చూద్దామని, నీ వినమ్రత, నీ లాయల్టీ ఏంటో చూద్దామని దేవాది దేవుడు ఒక పని అప్పగించి అమాలేకుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి అందరినీ హతం చేసే అన్నాడు. ఈ పెద్ద ఆయన వెళ్ళడానికి వెళ్ళాడు. బాగానే ఏం చేశాడంట? చంపాల్సిన వాళ్ళని చంపకుండా బలమైనటువంటి వాటిని మిగిల్చుకుని వచ్చాడు. ఏమనుకోకండి, నాకు తెలిసి కొందరు ఉన్నారు, మీ మందిరంలో కాదు, కృష్ణా జిల్లాలో ఉంటాను నేను యలమల కుదురు అనేటువంటి ప్రాంతం ఉంది విజయవాడలో. కర్మేల్ ఫెయిత్ హోమ్ అనేటువంటి మందిరంలో విశ్వాసిగా ఉంటాను. మందిరంలో దైవ వాక్య పరిచర్య కూడా దైవ సేవకునిగా దేవాది దేవుడు నిలబెట్టుకుంటుంటాడు. అక్కడ వారిని నేను చాలా జాగ్రత్తగా గమనిస్తా. కొందరు తెలియక నా దగ్గరికి వచ్చి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. అన్న పోయిన వారం నేను మందిరానికి రాలేదన్నా, మరి ఏం చేసావరా? టీవీ పెట్టుకున్నానన్నా, టీవీలో పలానా ఆయన వాక్యం చెప్తా ఉంటే విన్నానన్నా. తర్వాత ఏం చేసావరా? ఆయన ప్రార్థన చేసిన తర్వాత కానుక తీసి ఒక డబ్బాలో వేసానన్నా. తర్వాత ఏం చేశారా? నమ్మకంగా కానుక అయ్యగారికి పంపించానన్నా. ఏ గారికి?
టీవీలో వాక్యం చెప్పిన గారికి నమ్మకంగా పంపించారంట. నాకు అనిపించింది ఈరోజు మనందరం చూస్తూ ఉంటే ఆయన నమ్మకమే గట్టిగా ఉందేమో. ఏమి కాదండి, ఇక్కడ డబ్బుల గురించి కానీ నేను మాట్లాడేది. మీలో చాలామంది వ్యాకులు పడుతున్నారు. మందిరానికి వస్తున్న మా పిల్లలు, దైవవాక్యాన్ని వింటున్న మా పిల్లలు రోగాలేంటి, మా పిల్లల బలహీనతలేంటి, మా పరిస్థితులు ఏంటి అంటూ ఉంటాం. నేను చెప్పను నీకు మాట, దైవవాక్యాన్ని బట్టి నువ్వు విధేయత చూపించే విషయంలో నమ్మకంగా ఉంటే నీ విషయంలో ఎన్నటన్నిటికీ నమ్మకస్తుడు నా దేవుడు. దేవుడు ఇట్లాగా దేవునికి ఇవ్వవలసిన దానిలో ఎంతెంత దాచేసుకుంటున్నామో తెలుసా? దాచుకుంటున్నా నేను అనడానికి దేవుడు అంటున్నాడు, దొంగిలిస్తున్నారు అంటున్నాడు ఆయన. మీరు దొంగలయ్యారు. మీ పంట నాశించిన పురుగు నేను గద్దించాలి అంటే నీ దొంగతనాన్ని విడిచి నువ్వు వెలుగులోనికి వచ్చాయి. నీ పిల్లల స్థితిగతులు బాగుండాలన్నా, నీ కుటుంబం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దాన్ని స్వాధీనపరుచుకుని ఏలాలన్నా ఆయనకు మనం విధేయులమై ఉండాలి. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న. వైద్యులకి ఎంత విధేయత చూపిస్తామో వెళ్ళిన ప్రతిసారి ఏమంటే ఎంత ఫీజు అడుగుతాడో ఏంటో జాగ్రత్తగా జేబులో పెట్టుకెళ్తాం. మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం లెక్క కట్టి జాగ్రత్తగా తెచ్చేస్తాం. పోనీ మందిరంలో కూడా లెక్క కట్టిందన్నా ఏమన్నా తీసి ఒక సంచులోనో దేనిలోనో పెట్టి వచ్చిన తర్వాత నమ్మకంగా వేసేస్తావా? నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నీ కొరకు నమ్మకంగా తన దూతలను భద్రతనిచ్చి కాపుకాయమంటాడు ఆయన. నువ్వు ఆయనకు విధేయత చూపిస్తే, మరలా చెప్తున్నాను, వాక్యం ఎరిగిన వారిగా దేవుని సన్నిధిలో ఆయన నాకు నేర్పిన అనుభవాలలో నుంచి ఆయన ఎదుట మనం నమ్మకంగా ఉంటే అసలు ఆయన నమ్మకత్వానికి అవధులు లేనంత నమ్మకస్తుడు ఆయన. విధేయతకు మూలం, విధేయతకు అర్థం నా ప్రభు అయిన యేసు క్రీస్తుడండి. పౌలయ్య అన్నాడు, దున్నే ఎద్దు మూతికి ఏం పెట్టకూడదంట చెప్పండి. దున్నే ఎద్దు మూతికి చెక్కం కాదు, మనం ఏది పడితే అది పెట్టేసినట్టున్నాం. గట్టిగా చెక్కం పెడితే ఎక్కడ నాలుకన్నా కొనన్నా ఒక్కదో. చెక్కం అంటే తెలుసుగా, మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. నూలుతో ఇదివరకటి రోజులు నూలుతో కట్టేవాళ్ళు ఇలాగా. అంటే నాలుగు బయటకు వచ్చి అక్కడ గడ్డి పరక అంటేసుకుంటుందని దాని మీద మనం ఇప్పుడు ఇది కట్టడం అలవాటు అయిపోయిందిగా మనకి కదా. ఏమండి, మాస్క్ పెట్టుకోవడం అలవాటు అయిపోయిందిగా. ఇంకా దాని మీద డబల్ వేసి నాలుగు కూడా బయటకు రానివ్వరు సేవకుడికి. క్షమించండి, కొద్దిగా కఠినంగా మాట్లాడుతున్నా అది మన క్షేమము కొరకే. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో, ఆయన నీకు ఇస్తున్నప్పుడు ఆయన విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే ఆయన దగ్గర నుంచి క్షేమాన్ని ఎట్లా ఆశిస్తావు? అయినా క్షేమంగానే ఉంచాడు, నిన్ను మరణానికి అప్పగించలేదుగా. రైట్. విధేయత చూపిస్తే కలిగే ఫలములు ఏంటో త్వరగా చెప్పేస్తాను. నేను సమయం లేదు, వివరించను. విధేయత అంటే ఏంటో మీతో చెప్పాను. ఆ విధేయత వల్ల జరిగిన అద్భుతమైన కార్యం, నీ అవిధేయతే నీ కుటుంబ రక్షణకు ఎడమైపోయింది. నీ అవిధేయత నీ పిల్లల క్షేమం ఎడమైపోయింది. నీ అవిధేయత ఫలింపు లేకుండా విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపి స్వాధీనపరచుకోవాల్సిన నీవు స్వాధీనపరచుకోకుండా వేరొకరిని ఏలికి కిందకి వెళ్ళిపోతున్నావు అంటే నీ అవిధేయతే కారణం. నువ్వు విధేయత చూపించగలిగితే ఏలే ఆధిపత్యాన్ని తిరిగి మరలా క్రీస్తునందు మనం పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఏ అపజయం అయితే పేతురుని వెంటాడిందో, క్రీస్తులో నిలబడిపోయాక అపజయాన్ని, ఏలే భాగ్యాన్ని పేతురుకు దేవుడిచ్చాడు. విధేయత చూపించడం వల్ల జరిగే 7 కార్యాలు మీతో టకటగా చెప్పేస్తాను. రండి, రాసుకునే వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు విధేయత చూపించడం వల్ల జరిగేది ఏంటో తెలుసా? ద వెరీ ఫస్ట్ థింగ్, నేను చదివిన ఈ అపోస్తల కార్యగ్రంథంలో నుండి వాటిని మీకు నేను చూపించడానికి, వివరించడానికి ఇష్టపడతాను. మనం చదివిన 37వ వచనం నుండి కనుక మనం చూడగలిగితే 41 వరకు మనం అక్కడ చూడగలిగితే వాటిలో 7 విషయాలు, లేకపోతే ఇంకా ఆ 2వ అధ్యాయంలో నుంచి అయినా మీరు వెతుక్కోవచ్చు. మొదటిది ఏంటో తెలుసా? నీ విధేయత నీపై దేవుడు దృష్టి ఉంచేటట్లు చేస్తుంది. నీ విధేయత నీపై దేవుడు తన దృష్టి ఉంచేటట్లు చేస్తుంది. బైబిల్లో 2 మాటలు ఉన్నాయండి. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆ మాటలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. బ్రదర్, 2వ దినవృత్తాంతాలే కదా? దినవృత్తాంతాలు 6:19. ఓకే. ఆగండి ఒక్కసారి బ్రదర్, ఇది ఆశా గురించి. ఆశానేనా? క్షమించండి, 16. రైట్, నాట్ 6, 16 బ్రదర్. 16 దినవృత్తాంతాల
రెండవ గ్రంథం 16వ అధ్యాయం 19, 14 నుంచి ఆశ మొదలవుతాడు. 16, 19 లేదు, 9 ఉంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. చూడండి, మొదటి మాట అన్నాడు ఇక్కడ ఆశా ద్వారా దేవుడు అంటున్నాడు, ఆశాకు మాట్లాడుతూ, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అన్నాడు. లోకమంతా సంచరించడం వేరు, స్పెసిఫిక్గా నీ మీద దృష్టించడం వేరు. నీ మీద దృష్టించాలంటే ఎటువంటి వారి మీద దృష్టించుతాడు. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేయడానికి 120 మంది మీదకు దేవాది దేవుడు తన దృష్టిని సారించడానికి కలిగిన ఒకే కారణం 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. అది ఎవడు దీనుడై అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై విరిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను. అంటే విధేయత ఆయన దృష్టి నీ మీద పడేటట్లు చేస్తుంది. హీ షల్ ఫోకస్ అపాన్ యూ. ఆయన ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటున్నప్పుడు, తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో వారిని బలపరుచుదామనిట యెహోవా కన్నులు భూదిగంతములంతా సంచారం చేస్తున్నాయి. సంచారం చేస్తున్నాడు ఆగిపోవాలంటేనట ఎవరి దగ్గర ఆగిపోతాడో తెలుసా? విరిగి నలిగిన హృదయం అనగా విధేయతతో వినమ్రతతో ఆయన మాటకు కట్టుబడిపోయి నిలబడతారే వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. కనుదృష్టి వారి మీద నిలబెడతాడు. హీ షల్ ఫోకస్ అపాన్ దెమ్. ఆయన వారి మీద ఫోకల్ పాయింట్ పెడతాడు. ఆయన ఇక్కడ వీరి మీద ఫోకస్ పెట్టాడు. సో ద వెరీ ఫస్ట్ థింగ్ ఫోకస్ పెట్టాడా లేదా వాళ్ళ మీద? 2వ అధ్యాయంలో చూస్తే పెంతెకోస్తు అనబడిన పండుగ దినాన, పెంతెకోస్తు అంటే హీ వాచ్డ్ దెమ్, హీ అబ్జర్వ్డ్ దెమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 days. ఆయన ఫోకస్ వారి మీద ఎన్ని రోజులు ఉందో తెలుసా? 10 దినాలు ఉంది. ఒక మాట మీకు కొద్దిగా బయటకు వచ్చి చెప్తాను. ఇంకొక మాట, పౌలు గారిని అననీయా ద్వారా కళ్ళు ముట్టి దేవుడు స్వస్థపరిచిన తర్వాత దమస్కు మార్గంలో హీ వెయిటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 14 years. ఎన్నాళ్ళు? 14 రోజులు కాదు, 14 నెలలు కాదు, 14 సంవత్సరాలు పరిచర్య కొరకు వెయిట్ చేశాడండి ఆయన. మనం ఎలా టోల్మంటే ప్రార్థన చేసామంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏమొచ్చేది మనకి రెస్పాన్స్ వచ్చేది. లేకపోతే మందిరం లేదు, దైవ సౌకర్యాలు లేదు, అంతే. ఇదేనేమో మన లెక్క. డోంట్ యు హ్యావ్ పేషెన్స్? ఆయన ఎవరిని దృష్టించుతాడంటేనంట నిన్ను విరగొడుతున్నప్పుడు విరిగిపోవడానికి రెడీ అయిపోతే ఎలా విరగొడతాడు ఒక్కొక్కరిని? ఏమండి? శ్రమ ఓర్పును కదా, రోమా 5:3 శ్రమ ఓర్పును, ఆ ఓర్పు కొరకు ఓర్పులో పెట్టి ఎరకొట్టేస్తాడు ఒక్కొక్కరిని. ఏమండి? పిండేస్తూ ఉంటాడు ఓర్పుతో. ఇంకేం ఓర్పు బాబా, అంతా అయిపోయింది బాబు, ఇంకా ఏం ఓర్పు? ఏమండి? యోబు భార్య వచ్చి అంటుంది ఇంకా ఓర్పు 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 అంటారేంటి? దేవుణ్ణి దూషించి అని చచ్చిపోంటుంది అంతే. మాకు ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక క్రిటిసిజం మీద ఒకే స్పెసిఫిక్గా ఒక టెక్స్ట్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తున్నప్పుడు అదే పదం మీద కర్స్ గాడ్ అండ్ డై అంటది. కర్స్ గాడ్ అండ్ డై. దాన్ని అచ్చ తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేయాలంటే దేవుని శపించి, ఇంకో మాట చెప్పండి, దేవుని దూషించి మరణం కమ్మందు. శ్రమ ఏం కలుగు చేయాలి? అప్పుడు అన్నాడు మూర్ఖురాలు. ఓర్పు లేని వాళ్ళు ఎవరంట? మూర్ఖులు. విధేయత కలిగిన వాళ్ళు, ఓర్పు కలిగిన వాళ్ళు విధేయులు. ఓర్పు లేని వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? మూర్ఖులు, మూర్ఖులు. అందుకే ఓర్పు లేని వాళ్ళ మధ్యకే వెళ్ళి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 అంటాడు, మీరు మూర్ఖులైన వక్ర జనము మధ్య అనిందులను నిష్కలంకులను నిరపరాధులను అయిన దేవుని పిల్లలగునట్లు మీ వెలుగు వాళ్ళు ఎదుట ఏం చేయాలంట? ప్రకాశింప చేయండి అన్నాడు. మూర్ఖులైన వారి మధ్య, మూర్ఖులైన మన మధ్య వెలుగు ప్రకాశించబడింది. ఇప్పుడు మళ్ళా తిరిగి మూర్ఖులైపోయాం. మనల్ని సాధు చేయడం అంత ఈజీ అంటారా? హెబ్రీ గ్రంథకర్త 6లో రాస్తాడు, ఆత్మ సంబంధమైన సంగతులను రుచి చూచి రాబోవు ఏమండి విషయాలను, పరలోక సంబంధమైన విషయాలను చాలా జాగ్రత్తగా చూసి ఆ తర్వాత ఒకడు దేవునికి ఎడమైపోతే అటువంటి వాడిని తిరిగి నూతన పరచడం అసాధ్యం. నీ స్థితి ఒక్కసారి పరీక్షించుకో, పరిశీలించుకో. కొరింథీ 2వ పత్రికలో పౌలయ్య అంటాడు, అది 5వ అధ్యాయం 13వ వచనంలో అనుకుంటాను,
ఏమంటాడో తెలుసా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటాడు. రెండోది శోధించుకోండి అంటాడు. క్షమించండి, ఒకసారి ఆ మాట మీతో చెప్తాను. ఆ చివరి అధ్యాయం అది 2 కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. చాలు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. ఇక్కడ ఓర్పు వల్ల లేదా క్షమించండి విధేయత వల్ల జరిగే మొదటి కార్యం ఏంటంటే, మొట్టమొదటి ఆయన మన మీద దృష్టి ఉంచేటట్లు, ఆయన కను దృష్టి మన మీదకి వచ్చేస్తుంది. ఆయన కను దృష్టి మన మీద. రెండో మాట, నేను విధేయత చూపిస్తే దేవుని సన్నిధి నీ మధ్యకి వచ్చేస్తుంది. నీ విధేయత ఆయనను నీ మధ్యకు తీసుకొచ్చేస్తుంది. నీ విధేయత ఆయన నీ మధ్యకు తీసుకొస్తుంది. ప్రభువునందు విధేయత. మీరు అనొచ్చు, ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యకు వస్తాను అన్నాడు. విధేయత అనగాదు. 2-3 కూర్చోండి అన్న మాట నువ్వు విధేయత చూపించడమే కూర్చోవడం అంటే. కూర్చోవడం అంటే వస్తాడా రాడా చెప్పండి? ఎక్కడ 2-3 నా నామమున మాటకు నువ్వేం చూపిస్తున్నట్లు విధేయత చూపిస్తున్నావు, ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటాడు ఆయన. సో నీ విధేయత జీవము కలిగిన దేవాది దేవుని సన్నిధిని నీ మధ్యకు దింపుతుంది. నీ మధ్య ఆయన సన్నిధి ఉన్నప్పుడు జరిగేది ఏంటో చెప్పనా? 32వ సంకీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచేదను, నీకు ఆలోచన, నువ్వు నడవవలసిన మార్గమును నిన్ను నడిపిస్తాను, అది నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచుతాడంట. ఎప్పుడు? ఆయన సన్నిధి నీ మధ్య ఉన్నప్పుడు నీ మార్గాన్ని నిర్దేశించేవాడు జీవము కలిగిన దేవుడే. ఆయన సన్నిధి నీ మధ్య ఉన్నప్పుడు నువ్వు విధేయత చూపిస్తే ఆయన సన్నిధి వచ్చేస్తుంది. ఆయన సన్నిధి వస్తే జరిగే మరొక గంభీరమైన కార్యం ఏంటంటే, బ్రదర్ ద్వారా చదివిన మాటలో మార్గాన్ని బోధిస్తానన్నాడు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి నీ విధేయతను ఆయన నమ్మకంగా చూస్తే, నువ్వు నమ్మకమైన విధేయపరుడిగా ఆయన ఎదుటి విధేయతను కనపరచగలిగితే, ఇంకొక అడిగేసి ఆయన ఏం చేస్తున్నావు తెలుసా? 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనంలో చెప్పినట్లుగా, 48:17 అన్నట్టుగా, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనకరమగినట్లు నీ దేవుడైన యెహోవా అది నేను నీకు ఉపదేశం చేస్తాను. ఏం చేస్తానంటే అక్కడేమన్నాడు? బోధిస్తానన్నాడు. బోధించి ఊరుకోడంట. ఇక్కడేమంటాడు? నీ విధేయత నన్ను ఎంతగా త్వరపెడుతుందంటే, కొడుకా అమ్మాయి, నీ విధేయత నన్ను ఎంతగా త్వరపెడుతుందంటే, సలహా ఇచ్చి ఊరుకోను. సలహా ఇచ్చిన నేను అది నెరవేర్చబడే వరకు నీ చెయ్యి పట్టి నిన్ను నడిపిస్తాను. దేవుడికి స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. చెయ్యి పట్టి బోధించునోడు నడిపించాలి అంటే విధేయత, ఒబీడియన్స్. ఆయన మన మధ్యకు దిగి వస్తాడంట. మొదటిది మన ఒబీడియన్స్ ఆయన మన మీద దృష్టి ఉంచేటట్లు చేస్తుంది. రెండవది ఆయన సన్నిధి మన మధ్య ఉండేటట్లు చేస్తుంది. మూడవది మన విధేయత. చూడండి, పిరికితనం కలిగినటువంటి మనకు ధైర్యమునిచ్చి నింపి నడిపిస్తుంది. పేతురు గారిలో జరిగిందేంటి? పిరికోడైనటువంటి ఆయన ధైర్యం కలిగి నిలబడిపోయాడు. మీరు ఆసక్తి పరులైతే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వాళ్ళని అధికారులు తీసుకెళ్ళిపోయారు. యోహానును పేతురును తీసుకెళ్ళి కొట్టేసి, ఈ నామమును బట్టి మీరు ఏం చేయకూడదన్నారు? ప్రకటించరు, బోధించనైనా బోధించకూడదు. ఈ నామాన్ని బట్టి మీరు అసలు ఇంకా అద్భుతాలు కాదు కదా, బోధే మానేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏమయ్యా మీ మాట వినడం శ్రేష్టమా, ఆయన మాట వినడం శ్రేష్టమా? రిఫరెన్స్ మీకు చూపిస్తాను, తర్వాత చదువుకోండి దేవుని బిడ్డల ఇంటికి వెళ్ళిన తర్వాత. 4వ అధ్యాయం 19వ వచనం ఉంటుంది. అక్కడ పేతురు యోహానులు వారిని చూచి, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? చెప్పండి చాలు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక, ఇదండి విధేయత చూపిస్తే కలిగేది. మనలో చాలామంది సౌలులాగా ఆయన మాతో చెప్పినది నేను చేసేసాను. సౌలయ్య చేశాడా చేయకుండా చెప్తున్నాడా? వెంటనే సమూయేలు గారు అంటాడు, ఈ రంకెలు అక్కడి నుంచి కనబడుతున్నాయి, మరి చేసేసానన్నావు. ఎరా నాన్న ఇవాళ మెసేజ్ పంపించా, విన్నావా? విన్నానక్క. ఎంత బాగా చెప్పావో. ఏం చెప్పావు? అక్క సిగ్నల్ కట్ అవుతుంది అక్క, ఇక్కడ సరిగ్గా వినపట్లేదు అక్క అన్నారేమో. ఆలోచించండి. మీ ఇంట ఒకనిగా, మీతో ఒకనిగా, దైవ ప్రేమను కలిగిన వారుగా ఈ మాటలు మీతో దగ్గరగా మాట్లాడగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని ఏదో అవమానించాలనో ఇబ్బంది పెట్టాలనో కాదు దేవుని బిడ్డలారా.
మన విధేయత చేసే కార్యాలు, ఒకటి నాపై నీపై మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో ఆయన దృష్టి పెట్టేటట్లుగా, ఆయన కనుదృష్టి మనపై ఉండేటట్లు చేస్తుంది విధేయత. రెండవది ఆయన సన్నిధిని మన మధ్యకు తీసుకుని వస్తుంది. మూడవ పని మనలను ఏం చేస్తుంది? ధైర్యవంతులుగా. నీ చుట్టూ 1000 మంది పడ్డా, నీ కుడిపక్క 10,000 మంది కూలినా అపాయము యొద్దకు రాదనేటువంటి ఆ ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చినట్టు ఇస్తాడు. నాలుగవ ఆలోచన, నీవు దేవునికి విధేయత చూపిస్తే దేవుని వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటావు. ఏమన్నాడు ఆయన? నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. ఇదే ఆయన చేసిన వాగ్దానం. 5వ వచనంలో తండ్రి వల్ల మీరు పొందుకున్న వాగ్దానం ఉందే, అది నెరవేరుద్ది ఆగండి అన్నాడు. వాళ్ళ విధేయత వాగ్దానం నెరవేర్చిందా లేదా? 2వ అధ్యాయ ప్రారంభంలో పెంతెకోస్తు అనబడిన పండుగ దినాన వాగ్దానం నెరవేర్చబడింది. సూటిగా మీతో ఒక మాట అన్నా, బ్రదర్, నాకు ఎన్నో ప్రవచన వాగ్దానాలు ఉన్నాయి, దేవాది దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చాడు, అయినా నెరవేర్పు లేదంటావా? నెరవేర్పు లేకపోవడానికి కారణం ఆయన కాదు, మన అవిధేయత. కారణం ఆయన అన్నాడు, మాట ఇచ్చి నెరవేర్చుకుంటుటకు నేను నీ వంటి నరమాత్రులను, సంఖ్యాకాండంలో మాట్లాడిన దేవుడు అది. నీ వంటి నరమాత్రులను కాదు, మాట ఇచ్చానా నెరవేరుస్తా. కొరింథీ 2వ పత్రిక ప్రారంభ అధ్యాయం అనుకుంటాను అంటాడు, వాగ్దానములు ఎన్నైనా క్రీస్తు యేసునందు అవన్నీ అవును ఆమేన్ అన్నట్లున్నవంటండి. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే నీలో విధేయత కావాలి. 5వ మాట దేవుని బిడ్డలారా, 5వ మాట, దేవాది దేవుడు ఆనందించేవారుగా, ఆయన మన యందు ఆనందించేటట్లు చేసేది ఏంటో తెలుసా? మన విధేయత ఆయనను సంతోష పెట్టేటట్లు చేస్తుంది. నీకు సూటైన మాట చెప్పనా? ఆయన ఆనందించాడు కాబట్టి 3,000 మంది నాలుగు చేతికి ఇచ్చాడు. పేతురు యందు ఆనాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు యందు ఆనందించాడు. ఏంటి ఆనందం? వలయం అంటే నీకు తెలియదులయ్యా, నువ్వు చక్క పని చేసుకునేవాడివి, నీ గురించి మేము విన్నాం, నువ్వు మీ నాయనతో కలిసి వడ్రంగ పని చేసుకున్నావు కనుక వడ్రంగ పని చేసుకునేవాడికి గేలాలు వేయడం అంటే ఏమైనా శాతవునేమో, కానీ వాళ్ళలో ఎక్కడ ఏం చెప్పడుతో నీకు శాతవుతుంది కదా అని వాదించాడా? డిస్కషన్ పెట్టాడా? ఆయన చెప్పినట్టు చేసేసాడండి. అది దేవునికి సంతోషం అనిపించిందండి. ఆయనకి సంతోషం అనిపించేసింది ఆ మాట. అద్భుతాన్ని జీవం కలిగిన దేవుడు చేసేసాడు. ప్రభుత్వ దేవుడుగా నీ విధేయత ఆయనను సంతోషపరిచేటట్లు చేస్తుంది. యేసయ్య అన్నాడు, యోహాను సువార్త 8:29 అనుకుంటాను, నేను పొరపాటు పడకపోతే, అక్కడ అంటాడు, నేను నా తండ్రికి ఇష్టమైన వాటినే చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా 8:29 అదే అన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయన నన్ను ఒంటరిగా, నేను ఆయన సంతోషపెడుతున్నాను కాబట్టి నన్ను ఒంటరిగా ఎందుకు విడిచిపెడతాడు ఆయన? ఏమైనా సంతోషపెడుతున్నా? విధేయత చూపించి సంతోషపెడుతున్నా. నీ విధేయకాన్ని సంతోషింపచేస్తుంది, ఆనందింపచేస్తుంది, నీ కార్యాల అభివృద్ధికి ఆయన ఎదుగు నిలబెట్టేస్తుంది. తర్వాత దేవుని బిడ్డలారా, 6వ మాట, మన విధేయత మూర్ఖులైన లేఖులకు రాజ్య సువార్తను అప్పగించే కృపనిస్తుంది. వారి విధేయత అక్కడ ఉన్న లేఖులకు పరలోక రాజ్య సువార్త ప్రకటించబడింది. అంతేనా కాదా? మన విధేయత, మనం చాలా సందర్భాలు ఈ రోజుల్లో చాలా మంది చేసే ప్రార్థనలు ఏంటో తెలుసా? సువార్తకు ద్వారం తెరవడాలని ప్రార్థన చేద్దాం. ఏం చేద్దామట? సువార్తకు ద్వారం తెరవాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన కాదు, ప్రార్థనకు ముందేముండాలి? వీళ్ళ విధేయతతో కూడిన ప్రార్థన. అది విసుగక చేసే ప్రార్థన వేరు, విధేయతతో కూడిన ప్రార్థన వేరు. విధేయతలో ఉండే నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తో తెలుసా? విధేయత వచ్చేస్తుంది. విధేయతతో ఆయన ఎదుటి నిన్ను నువ్వు కనపరుచుకుంటే నీ నుండి తన రాజ్య స్వార్థను ఆయన పట్టిస్తాడు. అంటే స్పష్టంగా వాక్యానుసారంగా మీతో చెప్పనా? మత్తయి సువార్త 5:16 నీ యందు నెరవేరుతుంది. మీ సత్క్రియను చూచి పరలోకమందున్న తండ్రి నామం మహిమపరచబడినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనింది. నువ్వు ఆయన ఎదుట కనుక వినండి విధేయత చూపిస్తే నీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపచేస్తాడు. ఇది చివరి మాట, అది 7వ ఆలోచన. నీ విధేయత అనేకుల ఎదుట నీ వెలుగును ప్రకాశింపచేయ కృపనిస్తుంది. ముగింపులో మరొకసారి 7 మాటలు జ్ఞాపకం చేయనా? మొదటి ఆలోచన, మన విధేయత దేవుడు తన కనుదృష్టి మన మీద ఇచ్చేటట్లు, ఆయన మనల్ని దృష్టించేటట్లు. నీకు సూటైన మాట చెప్పనా? ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనకు విరోధి ఎవరైనా ఉంటాడా? ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి, మన పక్షానుంటేనే విరోధి లేదు, మనం ఎప్పుడు చూస్తున్నప్పుడు విరోధి ఉంటాడా? ఏమండి?
కోడి తన పిల్లలను గద్దనుకుంటుంది. కోడి చాలా బిజీగా ఉంది, తవ్వే క్రమంలో అనుకుంటుంది. కానీ తల్లి తవ్వుతుంది అనే బుద్ధిహీనమైన ఆలోచన గద్దకుంది. తవ్వుతానే ఏం చేస్తుంది తల్లి? పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తుంది. గ్రద్ద రయముగా వస్తూ ఉంటే ఇది ఒక రకమైన కేక పెడుతుంది. పిల్లలన్నీ ఏం చేస్తాయి? కేక పెట్టినప్పుడు ఎటెల్లాలో తెలియక వాళ్ళు విస్మయం పొందుతారని కేక పెట్టడమే స్ట్రెచ్ చేసేస్తారు రెండు రెక్కల్ని. రండిరా నా రెక్కల క్రిందకు అన్నట్టుగా. జీవాధిపతి అయినటువంటి దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నప్పుడు ఆపదలలో ఆయన ఏం చేస్తాడో తెలుసు నీ కొరకు? హీ షల్ స్ట్రెచ్ హిస్ ఆర్మ్స్ టు సేఫ్ గార్డ్ యూ. నీవే నాకు ఎత్తైన కోట అని దావీదు అన్నట్లుగా, యు ఆర్ మై షీల్డ్, నీవు నా అయా దుర్గమైన వాడు, నా షీల్డ్ అన్నట్లుగా ఆయనను మనం కలిపి చేసుకోగలుగుతాం. సో విధేయత ఆయన మనపై దృష్టించేటట్లు చేస్తుంది. రెండవది విధేయత ఆయన సన్నిధిని మనం కలిగి ఉండే కృపనిస్తుంది. మూడవది విధేయత ధైర్యమునిస్తుంది మనకు పిరికితనం నుంచి. నాలుగవది విధేయత వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపనిస్తుంది. ఐదవది విధేయత దేవుని సంతోషపరిచే వారంగా. అల్టిమేటం అది. Ultimate thing that God expects from his people is to make his heart merry. ఆయనను సంతోషపెట్టడం కంటే అంతకంటే గొప్ప విషయం లేదు. ఆయన సంతోషపెట్టడం అది అల్టిమేట్ దేవుని బిడ్డరా. తర్వాత ఆరవ విషయం, నీ విధేయత, నా విధేయత, మన విధేయత పరలోక రాజ్య సంబంధమైన సువార్త వ్యాప్తికై దోహదపడుతుంది. తర్వాత ఏడవది, మన విధేయత చీకటిలో ఉన్న వారు అనేకులు వెలిగించబడినట్లుగా వెలిగించబడిన మనలను, మన సత్క్రియలను చూసి అనేకులు క్రీస్తు యొద్దకు రాగలిగే కృపనిస్తుంది. ఓ మాట శుద్ధిగా చెప్పి ముగిస్తాను. బలహీనుడైన పేతురును బలపరిచింది అతనిలో దేవుడు నింపిన విధేయత. ఈ మాట కూడా మీతో చెప్తున్నా. విధేయత నీ వల్ల కాదు, హెచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును ఎవరి వల్ల సాధ్యమంటాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మీలో కార్యసిద్ధి కలుగు చేయుటకును ఎవరు చేయాలి పని? జీవము కలిగిన దేవుడే. కనుక మనం చేయవలసింది, ప్రభువా నీ మాటకు నన్ను నేను అప్పగించుకుని కృపనివ్వయ్యా అనుగాని వింటాను ఆయన. ఒక తండ్రి వెళ్తాన్నాడు, పెద్దడా పొలం ఎండిపోతుందిరా, కాల్సినన్ని నీళ్లు పెట్టరన్నాడు. దాని దేవుంది డాడీ, నువ్వు అటు వెళ్ళడమే ఆలస్యం, బోరు బావిలో మోటార్ వేసేస్తాను తడిపేస్తాను అన్నాడు. చేశాడా? వెళ్తా చిన్నోడు కూడా తగిలాడు. పనిలో పని నరే చిన్నోడా అన్నాడు. వెళ్ళలే, నీ మాట నేను ఎక్కడన్నా ఏనాడన్నా చేశానా? వెళ్ళవుతాడు అన్నాడు. చివరికి ఎవరు చేశాడు? చిన్నోడే చేశాడు. మనలో చాలామంది పెద్దోళ్ళలాగే ఉంటాం. చేసేస్తాం ప్రభువా, స్తోత్రం ఆయన, విన్నాను ప్రభువా, ఇవాళైనా బతుకు సరి చేసుకుంటాను ఆయన, నీకు వందనాలు ఆయన. అది కాదు చెప్పాల్సిన దేవుడికి, ప్రభువా సరి చేసుకోవడం నా చేత అవట్లేదు. చాంద్ర రోగం పట్టినటువంటి కుమారుని తీసుకొచ్చిన తండ్రి అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మే నీకు సమస్తం సాధ్యమంటే అంటాడు. అపనమ్మిక ఉండకుండాన్నట్లు ఇప్పుడు దేవునితో అడుగుదాం, నీకు అవిధేయుడు కాకుండా ఉండున్నట్లు నాకు సహాయం చేయ్యా. అవిధేయత అనేది ఎంత భయంకరమైంది అంటేనంట, మాట వినకపోవడం సోదె చెప్పుట అను పాపమునకు సమానం. మాట విందాం, దేవుని దృష్టికి పాపాన్ని కట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా మాట విందాం, ఆయనకు విధేయత చూపిద్దాం, ఆయన రూపాంతర అనుభవంలోనికి దాటింపబడదాం. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి మనలను తన రూపాంతర అనుభవంలో నడిపించును గాక. ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో నీ విధేయత క్రియలలో కనబరచవలసింది చాలా ఉంది దేవుని.